సత్యసాయి మహిమాచరికి అందరికీ స్వాగతం. సాయిరాం. సాక్షాత్ ఈశ్వరుడైన సత్యసాయి బాబా వారి దేహమాత ఈశ్వరమ్మ. ఆమెకు స్వామి భక్తులంటే ప్రేమాభిమానాలు మెండు. ఈశ్వరమ్మ సాక్షాత్ ఈశ్వరుని తల్లి కనుక సత్యసాయి బాబా వారి దర్శనానికి వచ్చే భక్తులను పలకరిస్తూ వారికి ధైర్యం చెప్తూ, వారి కష్టాలు చూడండి స్వామి, బాధపడుతున్నారు అని వారి గురించి స్వామికి రికమెండ్ చేసేది. ఒక భక్తుని ఆమె ఎలా ఆదుకుందో చూద్దాం. స్వామివారికి తల్లిదండ్రులను సేవ చేసేవారంటేను, ప్రేమించేవారంటేను చాలా ఇష్టం. మద్రాసుకు చెందిన హరినారాయణ్ అనే ఒక ఉద్యోగి అస్వస్థురాలై మంచం పట్టిన తల్లికి సకలోపచారాలు చేస్తుంటాడు. అతను తన స్నేహితుల ద్వారా సత్యసాయి బాబా వారిని గురించి విని దర్శించాలనే అపేక్షతో తన అక్కను, తల్లిని ఒక్క వారం పాటు చూసుకోమని కోరి వారం సెలవు పెట్టుకుని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తాడు. మొదటి రోజు దూరం నుంచి దర్శనం అవుతుంది. అతనికి తృప్తి కలుగదు. స్వామి దగ్గరి దర్శనం, స్పర్శనం, వీలైతే సంభాషణం కూడా కోరుకుంటాడు. మళ్ళీ మళ్ళీ తల్లి సేవ వదలి రాలేనని అతని భయం. ఆ సాయంకాలం ఈశ్వరమ్మ సమాధి వద్దకెళ్ళి 3 ప్రదక్షిణాలు భక్తితో చేసి, అమ్మా, నీవు ఈశ్వరుని తల్లివి, నేను నా తల్లికి సేవ చేయాలి కనుక మళ్ళీ మళ్ళీ స్వామి దర్శనానికి రాలేకపోవచ్చు. అందువల్ల బాబావారి దగ్గరి దర్శనం, పాద నమస్కారం ప్రసాదించేలాగా దీవించు తల్లి అని నమస్కరించుకొని మరునాడు దర్శనానికి కూర్చోగా మొదటి లైన్ వస్తుంది. ముందు కూర్చున్న అతను దగ్గర నుండి స్వామిని చూస్తూ ఉండగా స్వామి ఎదుట నిలిచి పాద నమస్కారం చేసుకోమని చెప్పి, అమ్మ రికమెండేషన్ బాగా పనిచేసింది అంటూ వెళ్తారు. మన భక్తిని ఆనందం వర్ణనాతీతం. అదన్నమాట దైవమాత ఆశీర్వచనం అంటే. దేహం విడిచాక కూడా అలా ఆమె ఆ భక్తుని మొర ఆలకించి స్వామివారికి సిఫారసు చేసిందన్నమాట. అందుకే ఆమె ఆదర్శమాతగా, దైవమాతగా స్తుతింపబడుతూ ఈ మే 6న ఈశ్వరాంబ దినోత్సవంగా, పిల్లల పండుగగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తులందరూ జరుపుకోవడం జరుగుతున్నది. జై సాయిరాం.